ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ మన అమ్మ గోదాదేవి విరచించినటువంటి ద్రావిడ ప్రబంధంలో తిరుప్పావై 10వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. ఈ యొక్క పాసురంలో అమ్మ ఏ విధంగా వర్ణించింది, ఇప్పుడు వరకు ఒక్కొక్క గోపికను లేపుకుంటూ ఆ యొక్క మంచులో ఎంత పరమాత్మకి ఒక కైంకర్యానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకెళ్ళాలి, అందరినీ కూడా సమాబుద్ధిగా చేయాలి అనే ఆమె యొక్క సంకల్పం ఎంత గొప్పదనేది ఆలోచించండి. కాబట్టి మనం ఒకళ్ళగా కాకుండా మనం ఇంకొకళ్ళని తీసుకుని వెళ్ళి వారు ఇంకొకళ్ళగా తీసుకెళ్ళి ఈ యొక్క ధనుర్మాసాన్ని మనం శ్రీవత్రాన్ని అందరినీ కూడా భాగస్వాములుగా చేసే ప్రయత్నం చేస్తూ ఈ యొక్క 10వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగరి తటే సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం స్వం శృతి శతశిరసిద్ధమధ్యాపయంతీ స్వోచ్ఛిష్టాయాం సృజని గళితం యాఫలాత్కృంత్య భుంక్తే గోదా తస్యే నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 10వ పాసురం అనుసంధిద్దాం. నోత్తుత్సవర్కం పుగుగిన్ర అమ్మనాయ్ మాత్తమం తారారో వాషల్ తిరువాధార్ నాత్తత్తుళాయ్ ముడినారాయణన్ நம்மால் போத்தப்பரே தரும் புண்ணியனால் பந்தோருநாள் கூதத்தின் வாயு விழிந்த கும்பகரணனும் தோத்தும் உனக்கே பெருந்தையில் தான் தந்தானோ ஆத்த அந்தலுடையாய் அருங்களமே தேத்தமாய் ஒந்து திரவேலோ రెంబావాయ్. ఈ యొక్క 10వ పాసురాన్ని మనం తెలుగు గేయ రూపకంగా మంచినోములనోచి మహిత భోగములెల్లా అనుభవించుచూ ఉన్న అమ్మనాయివి నీవు రమణీమణులకెల్ల రత్నమాలేలెమ్మో తలుపు తీయక ఉన్న దయచేసి ఒక మారు మాటైన మాతోడ మాట్లాడగరాదో తులసికా దామమ్ము తల మీద ధరించు నారాయణుని మనము నోరారా స్తుతింప వ్రతము సేయగా వలయు వస్తువులను అతడిచ్చు పూర్వకాలమునందు పుణ్యపురుషు ఉండేనా శ్రీరాఘవుని చేత మృత్యుదేవత నోట పడి కుంభకర్ణుడు ప్రాణాలు విడువేళ నిదురను తానెల్ల నీకిచ్చేనాయేమి సోంబేరి తనమును సొలసి నిద్రింతువా మాకెల్ల నీవేగా మణి వంటి దానవు తెలివిగా వెంటనే తీయుమా తలుపును తెలివిగా వెంటనే తీయుమా తలుపును. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ
జై శ్రీమన్నారాయణ జై జై జై. నోతుచ్చు వర్కం అంటే నోము నోచి స్వర్గమునిచ్చుచున్నటువంటి ఓ అమ్మా, మేము గనక ఈ యొక్క శ్రీవ్రతాన్ని గనక మనం ఆచరించినట్లయితే ఆ యొక్క పరమాత్ముడు మాకు పరమపదాన్ని ఇస్తాడు తెలిపినటువంటిది అమ్మా. కృష్ణుని విడిచి మాతో పాటు వ్రతం చేయడానికి సంకల్పించిందంట ఈ యొక్క గోపిక. అంటే మాత్తమం తారారో వాసలు తిరువాదార్, కనీసం నువ్వు తలుపు తెరవకపోయినా పోనిమ్ము, కనీసం ఒక మాట అయినా పలకవా, సరే నేను వస్తున్నాను, సరే మీరు వెళ్ళండి, కనీసం ఒక మాట అయినా మాట్లాడవా అంటున్నారు. మాత్తమం తారారో వాసలు తిరువాదార్ నాత్తత్తులాయముడి నారాయణం అంటే కిరీటమందు పవళించినటువంటి ఆ యొక్క తులసి గలవాడినటువంటి యొక్క నారాయణుణ్ణి నమ్మాల్ పోత్తప్పరేతరం పుండయనాల్, మాకు మంగళం పాడగానే ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు మాకు మేము ఎప్పుడైతే కనుక సంకీర్తనతో మంగళం కనుక పాడినట్టయితే ఆ యొక్క పరమాత్మ అయినటువంటి ఆ నారాయణుడు మాకు పుణ్యాన్ని వసుకుతాడు. కాబట్టి పందోరుణాల్ కూతత్తిన్ వాయు విళింద కుంభకర్ణనం తోత్తుం ఉనక్కే పెరుందయల్ తాన్ తందానో. పూర్వం అంట ఆ యొక్క కుంభకర్ణుడు ఆ యొక్క శ్రీరామచంద్రుని యొక్క ఆ యొక్క బాణాలకి మృత్యు పొంది ఆ యొక్క కుంభకర్ణుడు నిద్ర ఏమన్నా నీకేమన్నా అప్పచెప్పాడా ఏంటి ఇంకా లేవలేదు అంటున్నారంట. అలాగే ఆత్త అందులడయ్యాయరుంగళమే, అధికమైనటువంటి నిద్రతో కలిగినటువంటి ఓ అమ్మ, అరంగళమే అంటే దుర్లభమగు ఓ భూషణమా ఓ అమ్మ, తేత్తమాయ్ ఉందు తిరువేలోరెంబావాయ్, నువ్వు ఒక్కసారి మేల్కొని వచ్చి తలుపు తీయమ్మా అంటుంది. అంటే చూసారా, ఇక్కడ 3 వర్ణాలు ఇచ్చింది అమ్మ నిద్రకి. ఒకటేంటంటే నువ్వు లేవకపోయినా మాట్లాడవచ్చు కదా. ఇంకోటి, మేము గనక కీర్తిస్తే ఆ యొక్క పరమాత్ముడు మాకు పుణ్యాన్ని వసుకుతాడు, కాబట్టి నువ్వు కూడా రా మా యొక్క గోష్ఠిలోకి. అలాగే ఆ కుంభకర్ణుడు నిద్ర ఏమన్నా నీకేమన్నా అప్పచెప్పాడా అంటే అంత వర్ణన చేసిందంట ఆ యొక్క శ్రీరామచంద్రుడు యొక్క వర్ణనని ఈ యొక్క పాశ్రంలో చాలా బాగా పెద్దలు వర్ణిస్తారనమాట. కాబట్టి మనం అంత నిద్ర యొక్క కాకుండా ఈ ఉన్నటువంటి యొక్క మాసంలో మిగిలినటువంటి రోజుల్లో కూడా మనం కూడా ఆ యొక్క బ్రహ్మముహూర్తంలో లేచి ఆ యొక్క స్వామి యొక్క కళ్యాణ గుణగణాలని మనం కీర్తిస్తూ స్వామి యొక్క సేవాకాలానికి మనం జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మిగతా ఉన్నటువంటి రోజుల్లో పాల్గొని అమ్మాయి అయినటువంటి ఆ యొక్క గోదాదేవి అనుగ్రహించినటువంటి ఈ యొక్క ద్రావిడ ప్రబంధాన్ని శ్రవణం చేసి పెరుమాళ్ళ యొక్క కృపాకటాక్షాలు అందరం కూడా పొందుదాం. కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.